జై తెలంగాణ. జై తెలంగాణ. నా పేరు నవీన్ రెడ్డి, ప్రెసిడెంట్ ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే. ఈరోజు మేము లండన్ నుంచి ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే టీం ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము. సో ఈ ప్రెస్ మీట్లో నాతో పాల్గొంటున్న మా టీం సభ్యులు, మా ఉపాధ్యక్షులు హరిగౌడ్ గారు, మరియు మరొక ఉపాధ్యక్షుడు రవి రేటినేని గారు, మరియు ఇంకొక ఉపాధ్యక్షుడు మన సత్యా చిల్మల్ గారు. మేమందరం కలిసి ఈరోజు లండన్ నుంచి ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, మేము ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే నూతన కార్యవర్గం మొన్న ఎంచుకోవడం జరిగింది. సో అందులో భాగంగా నాపై నమ్మకం ఉంచి ఈ ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అధ్యక్షునిగా అవకాశం కల్పించిన మాన్యశ్రీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, మరియు మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారికి, మరియు మాజీ మంత్రివర్యులు శ్రీ తన్నీర్ హరీష్ రావు గారికి, మరియు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారికి, మరియు మాజీ ఎంపీ రాజ్యసభ జోగిన్పల్లి సంతోష్ కుమార్ గారికి, మరియు మా ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ వరల్డ్ వైడ్ కోఆర్డినేటర్ శ్రీ మహేష్ బేగాలన్న గారికి, మరియు తెలంగాణ స్టేట్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మా లండన్ కేసీఆర్, మరియు మా ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ ఫౌండర్ శ్రీ అనిల్ కుర్మాచలం అన్న గారికి, మరియు మా బీఆర్ఎస్ యూకే మాజీ అధ్యక్షులు శ్రీ అశోక్ గౌడ్ దూసర్ గారికి, వీళ్ళందరికీ నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం మరొకసారి. ఎందుకంటే ఇంత పెద్ద బాధ్యతలు నా మీద పెట్టి టీంను నడిపించాల్సిందిగా సో చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. సో డెఫినెట్గా వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ఇంతకుముందు అయితే ఎట్లయితే మనం ఈ ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకేకి ఒక ప్రత్యేక స్థానం ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే మొట్టమొదటిసారి ఒక అఫీషియల్ కమిటీని మేము 2010లో అవుట్ ఆఫ్ మన తెలంగాణ కాకుండా బయట స్థాపించడం జరిగింది 2010లో అనిల్ అన్న గారి ఆధ్వర్యంలో. సో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు, అప్పుడు తెలంగాణ ఉద్యమంలోనైనా కానీ, తర్వాత 2 సార్లు అధికారంలో ఉన్నప్పుడు కానీ, ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర కానీ, మేము సందర్భం ఏదైనా డెఫినెట్గా మా పాత్ర ఎన్ఆర్ఐలుగా, ఒక బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగంగా మా పాత్రను మేము పోషించడం జరుగుతుంది. ఇంకొకటి, ఇప్పుడు మా కొత్త కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు రీసెంట్గా మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ అయితే అయిపోతుంది. సో ఈ ఒక్క సంవత్సరంలో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమేమి చేసిరు, అప్పుడు ఒక సంవత్సరం కింద ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రం, సో ఇప్పుడు ఎట్లా ఉన్నది, వీళ్ళ ఫెయిల్యూర్స్ని ఒక్క పథకం కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఎందుకంటే 6 గ్యారెంటీలు అన్నారు, అందులో 6 గ్యారెంటీలు అటకెక్కినాయి. ఎప్పుడు అందులో ఒక ఏదో తూతూ మాత్రంగా ఫ్రీ బస్సు మహిళలకు ప్రారంభించి, అది కూడా ఎన్నో ఇష్యూస్లో నడుస్తుంది. సో ఒక్క పథకం కూడా అది మొదలే లేదు ఇంతవరకు. సో డెఫినెట్గా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నిన్న మొన్న కూడా చూసుకుంటే ఎన్నో సంఘటనలు, లెక్చర్లే కానీ, గురుకుల విద్యార్థులే కానీ, ఐఏఎస్ విద్యార్థులే కానీ, ఐఏఎస్ గ్రూప్స్ చదువుకున్న విద్యార్థులు కానీ, సో ఎక్కడ చూసినా ఒక 11 నెలల నుంచి ఇవే ధర్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇలాంటి ఎప్పుడు చూడలేదు. సో ఈ 11-12 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక అస్తవ్యస్తంగా తయారైంది తెలంగాణ రాష్ట్రం, ఒక అనాథ లెక్క తయారైంది. ఎందుకంటే అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇందులో కూడా రైతులు కానీ, సబ్బండ వర్ణాలకు సంక్షేమ పథకాలు ప్రకటించి ముందుకు వెళ్ళడం జరిగింది. కానీ గత 11 నెలల కంప్లీట్ ఫెయిల్యూర్ గవర్నమెంట్గా జరిగింది. డెఫినెట్గా సో మేము యాజ్ ఎన్ఆర్ఐ విభాగంగా ఇక్కడ నుంచి సోషల్ మీడియాలో మేమంతా కమిటీలు వేసుకొని విస్తృతంగా ఈ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్స్ని మేము ఎండగట్టబోతున్నాం. ఆల్రెడీ 11 నెలలు చూస్తున్నాం. ఇప్పుడు కూడా కొత్త కమిటీ చాలా మంది తోటి ఒక కమిటీ వేసుకొని వేదిక ఏదైనా, సందర్భం ఏదైనా, ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన అరాచకాలు కానీ, మీ ఫెయిల్యూర్ గవర్నెన్స్ కానీ మేము తెలంగాణ ప్రజలకు తెలియజేసి మిమ్మల్ని ఎక్కడ సందర్భం దొరికినా కానీ మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తాం మిమ్మల్ని. ఎందుకంటే మీరు బంగారు తెలంగాణ కాదు కదా, మీరు వచ్చిన తర్వాత ఏదో ఈ అభివృద్ధిని మీరు చేయడం కాదు, అభివృద్ధి మొత్తం కుంటుపడ్డది. సో డెఫినెట్గా మిమ్మల్ని ఎక్కడ సందర్భం ఏదైనా మేము డెఫినెట్గా మేము అడ్డుకుంటాం, మేము ప్రశ్నిస్తాం, నిలదీస్తాం ప్రజాక్షేత్రంలో డెఫినెట్గా మిమ్మల్ని. అంతేకాకుండా రేపు నవంబర్ 29 నాడు జరిగే దీక్షా దివస్, కేసీఆర్ గారి దీక్షా దివస్, మనకు తెలుసు కేసీఆర్ గారు అప్పుడు తెలంగాణ ఉద్యమం గురించి నవంబర్ 29 నాడు తన దీక్ష ప్రారంభించి కేసీఆర్ చర్చలో తెలంగాణ వచ్చిన ఒక ఉద్యమం ద్వారా, ఒక నినాదం ద్వారా ముందుకెళ్ళి తెలంగాణ సాధించడం జరిగింది. చావు అంచుకు వెళ్ళి తెలంగాణను సాధించిన మహనీయుడు మన కేసీఆర్ గారు. సో మేము కూడా లండన్లో దీక్షా దివస్ని నవంబర్ 30వ తారీఖు సాటర్డే నాడు, శనివారం మధ్యాహ్నం సెంట్రల్ లండన్లో గాంధీ విగ్రహం దగ్గర మేము కూడా
ఈ దీక్షా దివస్ ను ఘనంగా నిర్వహించబోతున్నాము. ఇక్కడ లండన్ యూకే చుట్టుపక్కల ఉన్న తెలంగాణ వాదులు కానీ టీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ గారి అభిమానులు, టీఆర్ఎస్ అభిమానులు అందరూ కూడా వాడికి విచ్చేస్తున్నారు. సాటర్డే మధ్యాహ్నం 12 గంటలకు మేము కూడా ఇక్కడ చేస్తున్నాం. గౌరవ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి పిలుపుని అందుకొని మేము ఇంతకుముందు కూడా ప్రతి కార్యక్రమం చేసినాం. అందులో భాగంగానే కేసీఆర్ గారి దీక్షా దివస్ కూడా నిర్వహించబోతున్నాం. సో ప్రపంచవ్యాప్తంగా కూడా మరొకసారి మన తెలంగాణ అభిమానులు అందరూ కేసీఆర్ గారిని, టీఆర్ఎస్ పార్టీని అభిమానులు అందరూ కూడా ఈ దీక్షా దివస్ జరుపుకోవాలని మేము యూకే నుంచి పిలుపునిస్తున్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ.